భగవద్గీత. భగవానుడు సమస్త మానవాళి తమ జీవన ప్రయాణాన్ని ఎలా కొనసాగించాలి, ఎలా ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి, మరి సత్యం ఏంటి, అసత్యం ఏంటి, మరి ఎలా మానవుడు తన ప్రయాణాన్ని కొనసాగించాలి, మరి అంతిమమైన మోక్షాన్ని, ఆత్మతత్వాన్ని ఎలా తెలుసుకోవాలని గీతలో వివరించడం జరిగింది. మరి గీతానుసారంగా నడుచుకుంటే మన యొక్క జీవితం సుఖమయం, ఆనందమయం. ఈ గీతను దాటి ప్రవర్తించిన జీవితం దుఃఖమయం. అటువంటి గీత నుండి ఒక శ్లోకాన్ని తెలుసుకుందాం. క్లైబ్యం మాస్మగమః పార్థ నైత్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. దీని యొక్క తాత్పర్యం ఏంటంటే, ఓ పార్థ, పిరికితనాన్ని తెచ్చుకోవద్దు, అది నీకు ఎంత మాత్రం తగదు. తుచ్చమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడవుక అంటున్నాడు భగవానుడు. హృదయ దౌర్బల్యం అంటే అధైర్యం, పిరికితనం అనేది మనలో ప్రవేశించగానే మన బుద్ధి పనిచేయడం నశిస్తుంది. మరి బుద్ధి పనిచేయడం నశించినప్పుడు మనం ఏ పనిని విచక్షణని కోల్పోతాం, ఏది సరైంది ఏది సరికాదని. అందువల్ల ఆ పిరికితనంతో యుద్ధం చేయకూడదన్న నిర్ణయానికి వచ్చినటువంటి అర్జునుని చూసి భగవానుడు చెప్పడం జరిగింది. ఒక బుద్ధిశాలి ఎప్పుడు వర్తమానం యొక్క పరిస్థితుల వైపే కాకుండా అంతిమ లక్ష్యం వైపు దృష్టి పెట్టాలి. విజ్ఞతయే ధర్మయుద్ధానికి మూలం, ధర్మయుద్ధమే అంతిమ విజయానికి మార్గం. జీవన సమరంలో వెనుకడుగు వేసే ప్రతి సందర్భంలోనూ మన అడుగులు ముందుకు వేస్తుంటే గమ్యం చేరువ అవుతూ ఉంటుంది. చివరికి లక్ష్యాన్ని చేరుతాం. అదేవిధంగా మరి ఈ శ్లోకం ద్వారా మన జీవితంలో ఉన్నటువంటి హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి మన అంతిమ లక్ష్యాన్ని చేరుకోవాలి అని కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పడం జరిగింది.